Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ కరెంట్లీ ఐమ్ ఇన్ థర్డ్ ఇయర్ ఆఫ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నాకు ఎంసెట్ ఎగ్జామినేషన్లో నా టైంలో అరౌండ్ 80 మార్క్స్ అయితే వచ్చేసినాయి. సో 80 మార్క్స్కి అరౌండ్ 5000 ర్యాంక్ అయితే వచ్చింది. ఎలా ప్రిపేర్ అయితే మన ర్యాంక్ అండ్ మార్క్స్ బూస్ట్ అవుతాయి. సో వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ నేను లాస్ట్ 1 మంత్లో ఎలా ప్రిపేర్ అయ్యాను అది కూడా చెప్తాను. లాస్ట్ 2 మంత్స్ అనేది చాలా క్రూషియల్. అది ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఏదైనా కూడా ఈ లాస్ట్ 1 to 2 మంత్స్ మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికోసం నేను కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అది చేసేటట్టు ఉండాలి. మీరు ఒక రోజు 20 చాప్టర్లు 30 చాప్టర్లు వేసుకుంటే కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ మీకన్నా మంచిగా ఎవరు తెలియదు కాబట్టి సో మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. సో డైలీ నేను ఇన్ని అవర్స్ చదువుతాను, సో నేను ఈ చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి అది కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్ చూసుకోండి. ఒక 30 డేస్ నాకు టైం ఉంది. ఈ 30 డేస్లో నేను ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. సో ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో ఇలా మీరు ఒక క్యాలిక్యులేషన్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ గూగుల్లో కానీ ప్లస్ నేను కూడా వెయిటేజ్ వీడియో చేసిన. సో వెయిటేజ్ చూసుకోండి. సో మీరు మొత్తం ఎన్ని చాప్టర్స్ చేసుకోరో ఆ చాప్టర్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో మీ టార్గెట్ ఎంత? 80 మార్క్స్, 100 మార్క్స్, 120 మార్క్స్. సో మీ టార్గెట్కి బట్టి అంటే జనరల్గా 100 అనుకోండి. సో 100 మార్క్స్ కావాలంటే నాకు ఒక 60 మార్క్స్ వస్తున్నాయి. ఆ 60 నుంచి 100కి ఎలా జంప్ అవ్వాలి? సో ఫస్ట్ ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా కావాలి. నాకు మినిమం 80 కావాలంటే 20 మార్క్స్ కావాలి. సో 20 మార్క్స్ ఎట్లా వస్తాయి? సో మీరు చీట్ కోడ్స్ అప్లై చేస్తారా, లేకపోతే ఇంకేమైనా నేర్చుకుంటారా? కాన్సెప్ట్స్ నేర్చుకోండి. లాస్ట్ 2 మంత్స్ చాలా మంది నేర్చుకోదంటారు, కానీ ఇది ఎంసెట్ ఎగ్జామినేషన్. ఎంసెట్ అంటే ఏంది? మరీ అంత డెప్త్గా ఉండవు క్వశ్చన్స్. మెయిన్స్ అంటే ఏంటంటే కంపల్సరీ మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. బికాజ్ మీకు దాని క్వశ్చన్స్ తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది. సో డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఎంసెట్ ఏంది? మరీ అంత డీప్ అడగడు కదా, మెయిన్స్ అంత డీప్ అయితే అడగడు. కాబట్టి మీకు అట్లీస్ట్ పైన తెలిసినా కూడా అంటే బేసిక్ ఫార్ములాస్, బేసిక్ కాన్సెప్ట్ తెలిసినా కూడా మీరు ట్రై చేయగలుగుతారు. పక్కా చేస్తారని చెప్పలేను, కానీ మీరు మాక్సిమం ట్రై చేయగలుగుతారు అండ్ యూ క్యాన్ గెట్ ది ఆన్సర్. సో నేను కూడా అట్లనే చేసిన అనమాట. నాకు అరౌండ్ ఒక 60-70 మార్క్స్ వచ్చేది మాక్ టెస్ట్లో అప్పుడప్పుడు స్టార్టింగ్లో. బట్ నేను ఏం చేసిన, కొన్ని కొత్త చాప్టర్స్ కూడా నేర్చుకున్నాను. అంటే ఆల్రెడీ మెయిన్స్కి నేర్చుకుని ఒకసారి వాటిని రివైజ్ చేశాను అనమాట. సో దానివల్ల నా మార్క్స్ ఆల్రెడీ 80-90కి అయితే బూస్ట్ అయిపోయినాయి. సో మీరు ఏ చాప్టర్స్ వదలకండి, అది ఫస్ట్ పాయింట్. సో ఫైనల్గా ఇప్పుడు మీ దగ్గర ఒక టైం టేబుల్ ఉంది, అంటే ఒక స్ట్రాటజీ ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. ఒక లాస్ట్ 10-15 డేస్ తీసేయండి. ఆ 10-15 డేస్ తీసేసి మిగిలిన టైం మొత్తం మీ టైం టేబుల్లో కౌంట్ చేసుకోండి. బికాస్ మనం ఎగ్జాక్ట్ అనుకున్నట్టు చేయం కాబట్టి మీకు కొంచెం లాస్ట్ టైం ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఆ టైం టేబుల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు? దాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ కావాలి. ఆ కాన్సెప్ట్ అంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. సో నేను ఏం చేసిన అంటే వేదాంతు కానీ, అన్అకాడమీ కానీ, నెక్స్ట్ ఫిజిక్స్ వల్ల, సో అట్లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అంటే మనకి యూట్యూబ్లలో. సో నేనైతే వేదాంతు కొంచెం ప్రిఫర్ చేసిన. ఆ ఛానల్ తీసుకొని ఆ ఛానల్లో ఏదో ఒక 1 షాట్ వీడియో కానీ అట్లా వినండి. ఆల్రెడీ వచ్చింటే మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో రాని చాప్టర్ ఉందో నాకు రివిజన్ అవసరం అన్నప్పుడు ఆ రివిజన్ వీడియో తీసుకొని 1 షాట్ తీసుకొని మీరు కంపల్సరీగా ఫార్ములాస్, ఆ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. దీని వాల్యూ ఇప్పుడు తెలియదు మీకు, ఈ షార్ట్ నోట్స్ వాల్యూ ఇప్పుడు తెలియదు. ఎందుకంటే మీరు లాస్ట్ 7 డేస్, లాస్ట్ 10 డేస్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే 2 ఇయర్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఇయర్స్ సిలబస్ మొత్తం ఆ లాస్ట్ 7 డేస్ చదవాలంటే మీరు పేజీలు తిప్పేసినట్టే పెరిగిపోతుంటాయి ఆ పేజీలు అనేవి. అంటే అసలు మనకి మొత్తం బ్లాంక్ అయిపోతుంది. లాస్ట్ 7 డేస్లో ఎలా చదవాలి అట్లా అని చెప్పి మొత్తం మర్చిపోతుంటాం. అందుకే మీరు ఒక చాప్టర్ని మొత్తం ఒక పేజ్లో రాయడానికి ట్రై చేయండి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీకు ఏవైతే వీక్నెస్ ఉంది, ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవి మొత్తం ఒక 1 to 2 సైడ్స్లో, ఒక మాక్సిమం 2 పేపర్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ లాస్ట్ 10 డేస్లో రివైజ్ చేయడానికి అయితే. సో ఇప్పటివరకు మనం ఏం చేసినాం, ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ టైం టేబుల్ బట్టి మనం ఒక మంచి యూట్యూబ్ ఛానల్ తీసుకొని ఒక మంచి లెక్చర్ అయితే విన్నాం. లెక్చర్ విన్న తర్వాత ఏం చేయాలి, మనం టెస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ట్రైన్ అయిపోయినాం. ఎట్లా ట్రైన్ అయినాం? ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయినాం. నెక్స్ట్ ఒక యూట్యూబ్ వీడియో చూసినాం, 1 షార్ట్ వీడియో ఏదో ఒకటి చూసినాం. ఇప్పుడు మనం ట్రైన్ అయినాం కాబట్టి టెస్ట్ చేసుకోవాలి. ఎట్లా టెస్ట్ చేసుకుంటాం నిన్ను? సో మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాసే ముందు ఆ చాప్టర్ యొక్క పీవైక్యూస్ చేయండి. ఆ పీవైక్యూస్ ఎక్కడ నుంచి చేయాలి? నేను ఏం ప్రమోట్ చేయట్లేదు, ఏదో ఒక బుక్ తీసుకోండి. నేనైతే పర్సనల్గా అరిహాన్ బుక్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక మా సీనియర్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి నేను అరిహాన్ తీసుకున్నా. సో మీరు దిశ కానివ్వండి, అరిహాన్ కానివ్వండి, ఇంకేమైనా పబ్లికేషన్స్ మీరు సెకండ్ హ్యాండ్లో కోర్టులో తీసుకుంటారా, లేకపోతే అమెజాన్లో తీసుకుంటారా, ఎట్లైనా సరే పర్లేదు, కానీ మీరు పీవైక్యూస్ బుక్స్ తెచ్చుకోండి. ఎట్లా సాఫ్ట్ కాపీస్ అంటే మనకి అది కొంచెం కష్టం. అది ఎందుకంటే మీరు కంఫర్టబుల్ వాడలేరు, కొంచెం ఐసైట్ ప్రాబ్లం ఉంటుంది. సో బెటర్ హార్డ్ కాపీ తెచ్చుకోండి. హార్డ్ కాపీ తెచ్చుకున్న తర్వాత మీరు ఆ చాప్టర్ యొక్క కాన్సెప్ట్ వీడియోస్ విన్న తర్వాత మొత్తం పీవైక్యూ సాల్వ్ చేయండి. ఒక్కరు కూడా వదలద్దు, పక్కా అన్ని సాల్వ్ చేయండి. ఎంసెట్ రాసినప్పుడు నా ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ మినిమం వచ్చినాయి. ప్రతి సబ్జెక్ట్లో కలిసి సేమ్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాట్స్ ది రీజన్ మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ట్రై చేయండి. అంటే ఇన్ కేస్ టైం లేకపోయినా కూడా జస్ట్ సొల్యూషన్ చూడండి. అచ్చా ఈ క్వశ్చన్, ఈ సొల్యూషన్ ఇట్లుందని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది మాక్ టెస్ట్ చేయాలి. సో ఆ మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు? వీక్లీ వన్స్, అట్లీస్ట్ వన్స్ అయితే కంపల్సరీ చేయండి. బికాస్ మీరు ఆ మాక్ టెస్ట్ ఇస్తేనే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో ఆ టైంలో ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ మాక్ టెస్ట్, డైరెక్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన అనుకోండి. సో అప్పుడు నాకు అసలు ఏం తెలియదు, అసలు టైమింగ్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఏం తెలియదు కాబట్టి నేను పక్కా ఫెయిల్ అయిపోతా. మీరు ముందు నుంచి ఒక 10 to 15 మాక్ టెస్ట్ రాసి ఉంటే అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. అచ్చా నాకు టైం సరిపోదు, ఎంసెట్ ఎగ్జామినేషన్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి, టైం అస్సలు సరిపోదు. సో దీన్ని నేను ఎలా మేనేజ్ చేయాలి? సో నేను ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా? సో నేను ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఫేవరెట్ ఉంది అనుకోండి, సో మ్యాథ్స్ తీసుకోండి. ఇప్పుడు మీ టార్గెట్ ఒక 100 మార్క్స్ పెట్టుకోండి.
ఈ 100 మార్క్స్లో నాకు 50 రావాలి మ్యాథ్స్లో, 25 కెమిస్ట్రీలో, 25 ఫిజిక్స్లో అట్లా పెట్టుకోకండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ స్ట్రాంగ్ అనుకోండి, సో మ్యాథ్స్లో 55+ ట్రై చేయండి, 60+ ట్రై చేయండి. మీరు ఫిజిక్స్ వీక్ అనుకోండి, సో పర్లేదు 15 బిలో వచ్చినా పర్లేదు, బట్ మ్యాథ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. బికాస్ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫిజిక్స్లో ఎంత టఫ్ క్వశ్చన్ చేసినా, మ్యాథ్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఎంత ఈజీ క్వశ్చన్ చేసినా మీకు వచ్చేది 1 మార్కే. లాస్ట్ 2 monthsలో కొత్త చాప్టర్ తీసుకొని అసలు ఏం ఐడియా లేని టఫ్ చాప్టర్ తీసుకుని అనుకోండి, మీరు కష్టం. నేనే చెప్తా, ప్రిపేర్ కావద్దు అట్లా, ఎందుకంటే మొత్తం టైం వేస్ట్ చేస్తున్నట్టు మీరు. ఓకే, మాక్ టెస్ట్ అయితే రాసేసినాం, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్లో ఒక 60 to 70 మార్క్స్ వచ్చినాయి ఆన్ అన్ యావరేజ్గా. ఇప్పుడు దాన్ని 80 to 90కి ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ చేసి ఉంటారు, సో ఈ చాప్టర్స్ కాకుండా మిగతా చాప్టర్స్లలో మీకు ఏదైతే ఈజీ ఉంది ప్లస్ హై వెయిటేజ్ ఉంది అలాంటి చాప్టర్స్ తీసుకోండి. అలాంటి చాప్టర్స్ పిక్ చేసుకొని యూట్యూబ్లో కొంచెం చూడండి. ఒక 1 shot పాసిబుల్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 hours లెక్చర్స్ ఉన్నా కూడా వినండి. బికాస్ ఎంసెట్లో మనకి మరీ అంత టఫ్ క్వశ్చన్స్ రావు కాబట్టి మీరు ట్రై చేయగలుగుతారు, అటెంప్ట్ చేయగలుగుతారు. సో దీనివల్ల మీకు మాక్ టెస్ట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మాక్ టెస్ట్ స్కోర్ ఇంప్రూవ్ అయిందంటే ఆబ్వియస్గా మీ ఫైనల్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివిజన్ చేయాలి, సైక్లిక్ రివిజన్ ఆర్ రిపీటెడ్ రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఫస్ట్ డే రోజు ఒక చాప్టర్ చేశారు, సమ్ కెమికల్ కైనెటిక్స్ లేకపోతే పిఎన్సీ ఏదో ఒకటి చేశారు అనుకోండి. ఆ చాప్టర్ మీరు ఒక 1 month తర్వాత రివైజ్ చేస్తే ఏం గుర్తుండదు. సో పర్సనల్గా నాకైతే ఏం గుర్తుండకపోయేది. అందుకే ఈ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చాప్టర్ ప్రాక్టీస్ చేసిరంటే మీరు అది నెక్స్ట్ సండే కానివ్వండి, నెక్స్ట్ 1 month కానివ్వండి, ఎప్పుడప్పుడు పాసిబుల్ అయినప్పుడు పక్కా చూడండి. అట్లీస్ట్ కాన్సెప్ట్స్ కానివ్వండి, మీరు ఆల్రెడీ ఫార్ములాస్ రాసుకుంటారు, ఆ ఫార్ములాస్ కానివ్వండి, పీవైక్యూస్ కానివ్వండి, మీ మాక్ టెస్ట్ కానివ్వండి, ఆ క్వశ్చన్స్ పక్కా చూడాలి. బికాస్ ఆ క్వశ్చన్స్ చూడలేదు అనుకోండి, మీరు ఆల్రెడీ చేసినవన్నీ మర్చిపోతారు, అది గ్యారంటీ మర్చిపోతారు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా మర్చిపోతారు. అందుకే ఈ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మిస్ చేసే పాయింట్ ఇదే. అన్ని ప్రాక్టీస్ చేస్తారు, అంతే చేస్తారు, లాస్ట్ డేస్కి వచ్చేసరికి ఇంకా మనకి ఏం గుర్తుండదు, ఏం చేయలేకపోతాం. అందుకే మీరు ఈరోజు ఒక చాప్టర్ చదివారంటే నెక్స్ట్ 1 week కానీ 2 weeks కానీ టైం దొరికినప్పుడు రివైజ్ చేయండి. సో దీనివల్ల మీ మెమరీలో ఫిక్స్ అయిపోతుంది, మీరు ఎగ్జామ్లో పక్కా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ట్రిక్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఉంది అనుకోండి, ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్ ఇండెఫినెట్. సో వీటిని ఏం చేయొచ్చు అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి అనమాట. సో సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అలాంటివి, ట్రిగ్నోమెట్రీ కూడా అప్లై చేయొచ్చు. సో ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ పెడుతూనే ఉంటారు. సో ఒకసారి ఎంసెట్ రిలేటెడ్ ఎంసెట్ క్వశ్చన్స్ పైన ఆ ట్రిక్స్ అనేవి ఎలా అప్లై చేస్తుంది. చీట్ కోడ్స్ అనట్లేదు నేను, చీట్ కోడ్స్ వేరు, ఈ ట్రిక్స్ వేరు. ట్రిక్స్ అంటే ఏంటంటే కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కరెక్ట్గా దానికి. అంటే ఇంటిగ్రేషన్ తీసుకోండి, ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ పెడితే మీకు 99.9% కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో అలాంటి ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ కైనెటిక్స్ కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ట్రిక్స్ అయితే చూసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి మనకి యూనిట్స్ బట్టి కూడా ఆన్సర్ అయితే గెస్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కటి కాదు కానీ ఒక 1 to 2 marks వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మీ స్కోర్ని అరౌండ్ 80 to 90 వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు చీట్ కోడ్స్ ఒకసారి చూడండి. అంటే ఇది పక్కా వర్కౌట్ అయితే అని లేదు, బికాస్ నేను పర్సనల్గా చెప్తున్నా కదా, నా మాక్ టెస్ట్లలో నాకు అరౌండ్ 80 marks వచ్చినాయి. జెన్యూన్గా నా నాలెడ్జ్ 80 marks వచ్చినాయి. అండ్ చీట్ కోడ్స్ అవి అప్లై చేస్తే నాకు 90-95 అట్లా అయితే వచ్చేటి అనమాట. ఫైనల్ అయిన తర్వాత ఏమైందంటే ఒక 100 to 120 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసిన. మిగతా ఒక 30-40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 30-40-50 క్వశ్చన్స్ మొత్తం చీట్ కోడ్స్ అప్లై చేసిన. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అన్ని బి పెడతారు, అన్ని డి పెడతారు, అట్లా పెడతారు. నేను ఏం చేసిన అంటే ఆల్రెడీ మాక్ టెస్ట్లలో ట్రై చేసిన కాబట్టి, అంటే కొంచెం డిఫరెంట్ ట్రై చేసిన నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి క్వశ్చన్కి ఇలాంటి వాల్యూస్కి ఇలాంటి ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉండే. సో ఆ ఐడియా ప్రకారం పెట్టేసినమాట. అసలు ఏవి కూడా వర్కౌట్ కాలేదు. నాకు ఎట్లా తెలిసింది వర్కౌట్ కాలేదంటే, మళ్ళీ నాకు రిజల్ట్ వస్తుంది కదా, అప్పుడు చూసుకున్నాను అనమాట నేను నా రెస్పాన్స్ షీట్. అప్పుడు తెలిసింది నేను పెట్టిన గెస్ చేసి పెట్టినవన్నీ తప్పైనాయి అనమాట. సో అందుకే చీట్ కోడ్స్ పైన మాత్రం అస్సలు ఆధారపడకండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా, కొంతమంది వర్కౌట్ అయింది. మా ఫ్రెండ్ ట్రై చేసాడు, అతనికి సమ్ అరౌండ్ 90 to 100 వచ్చేటి, సమ్ 110-115 వరకు వెళ్ళినాయి మార్క్స్. అంటే కొంతమంది వర్కౌట్ అయితే కొంతమంది వర్కౌట్ కాదు. అలా అని చెప్పి నీకు వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేము కాబట్టి, సో ఫస్ట్ మీరు మీ జెన్యూన్ నాలెడ్జ్తో ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే లాస్ట్లో చీట్ కోడ్స్ అవి చూడండి, పర్లేదు. బికాస్ ఎలా వచ్చినప్పుడు మార్క్స్ కాబట్టి మీకు చీట్ కోడ్స్ కూడా చూడండి, అప్లై చేయండి. డైరెక్ట్ ఎగ్జామ్లో అప్లై చేసే ముందు మాక్ టెస్ట్ అయితే అప్లై చేసి చూడండి. నెక్స్ట్ మనం డైట్ అవన్నీ మాత్రం పర్ఫెక్ట్ తీసుకోండి. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడి చదివినా కూడా మీరు హెల్త్ పాడు చేసుకొని నైట్స్ అయితే కూర్చొని చదివి ఫుడ్ సరిగ్గా తినకుండా చేస్తే మాత్రం మీరు చెప్పిన 3 hours మాత్రం కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోయినా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం వేస్ట్ అయిపోతుంది. సో మరీ ఎవరు కాకుండా ఒక డీసెంట్ టైం టేబుల్ వేసుకోండి, ఒక మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ చదివేటట్టు ప్రిపేర్ కానీ, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని పెద్ద ఎవరితో కంపేర్ చేసుకోకండి. అండ్ ఫ్రీక్వెంట్గా మాక్ టెస్ట్ అయితే తీయండి. మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు డెఫినెట్గా బిలో 5కి బిలో 10కి ఈజీగా వచ్చేస్తుంది. నా నుంచి ఒకే ఒక టిప్ ఏంటంటే, ఒక్క చాప్టర్ కూడా వదిలేయకండి. బికాస్ ఏ ఒక్క చాప్టర్ వదిలేసినా కూడా బై మిస్టేక్ అల్లాకల్లుకి ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది మీ బ్యాడ్ లక్ అయిపోతుంది. మీ క్వశ్చన్స్ మీ మార్క్స్ అయితే పోయే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ చాప్టర్స్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ కవరేజ్ ఇస్ ఇంపార్టెంట్. సో మీకు మెయిన్స్కి ఎంసెట్కి వీటికి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది కదా. అండ్ నా నుంచి ఇంకొక సజెషన్ ఏంటంటే, ప్రాక్టీస్. ఇదే అమ్మ ఫైనల్గా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ అయితే వస్తుంది. మీరు ఎన్ని కాన్సెప్ట్ వీడియోస్ విన్నా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ విన్నా కూడా మీరు ఏం చేయలేరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఐడియా రావట్లేదు అనుకోండి, అదే యూట్యూబ్లో కొట్టండి, వేదాంతు సో చాప్టర్ పీవీక్యూస్ అని కొట్టండి. లేదు అంటే మీకు ఏదో ఒక ప్లాట్ఫామ్, మీకు నచ్చిన ఛానల్ అట్లా పీవీక్యూస్ చూసానే నేర్చుకోండి. కానీ పీవీక్యూస్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ అలాంటి మోడల్సే మనకు చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటాయి ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో.
సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పటివరకు మీరు వాచ్ చేస్తున్నారంటే మీకు డెఫినెట్గా ఎంసెట్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీరు డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారు. సో కింద కామెంట్ చేయండి వీల్ క్రాక్ ఎంసెట్ 2024 అని చెప్పేసి, సో దట్ నాకు తెలుస్తుంది అనమాట మీరు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పేసి. అండ్ టైం వేస్ట్ చేయకుండా పెద్ద యూట్యూబ్ వీడియోస్ యూస్ చేసి ఆ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కొంచెం బ్లాక్ చేసి ఆఫ్ చేయండి. ఈ ఒక్క 2 months మంచిగా అవుతే మాత్రం మీ లైఫ్ అనేది కొంచెం ఒక మంచి పొజిషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద స్టోరీ అనమాట. మళ్ళీ అక్కడ మీకు టిప్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో మీరు డెఫినెట్గా సజెస్ట్ చేయండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.